జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా 211 మంది 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 130 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. కాగా స్వతంత్రులు, ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తులు, సీరియల్ నెంబర్లను కేటాయించింది. సీరియల్ నెంబర్ 1లో బీజేపీ, నెంబర్ 2లో కాంగ్రెస్, నెంబర్ 3లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఓటర్లకు స్పష్టంగా తెలిసేలా ఈసారి ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలు ప్రదర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ తాజాగా ప్రకటించిన అనుబంధ జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. బ్యాలెట్ యూనిట్పై 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పేర్కొన్నారు. ఒకే కంట్రోల్ యూనిట్తో 4 బ్యాలెట్ యూనిట్లు పనిచేసే వెసులుబాటు ఉందని, ఓటింగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక్కో కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ యంత్రం వినియోగించనున్నారు. ఇక జూబ్లీహిల్స్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ జాబితాలో పేరుండాలి. ఓటర్ గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడీలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్ కార్డ్, బ్యాంక్, పోస్టాఫీస్ పాస్బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ చూపించి ఓటు వేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు.